రెసిస్టివిటీ మీటర్ యూజ్ చేసి మనం డేటా కలెక్ట్ చేశాక దాన్ని సాఫ్ట్వేర్లో ఎలా ప్లాట్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనం ఇన్స్ట్రుమెంట్ కనెక్ట్ చేసిన తర్వాత ఫ్రమ్ ఎస్ఎస్ఆర్ఎంపీ ఏటీఎస్ అని క్లిక్ చేస్తే మనకి ఇన్స్ట్రుమెంట్ కనెక్ట్ అయ్యి ఆ పోర్ట్ నెంబర్ కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇన్స్ట్రుమెంట్ లేదు, కానీ ప్రాసెస్ ఆల్రెడీ ముందు చెప్పాను. ఇప్పుడు డైరెక్ట్గా సేవ్ అయిన ఫైల్ ఓపెన్ చేయాలంటే ఫ్రమ్ ఫైల్ అనే ఆప్షన్కి వెళ్ళాలి. ఫ్రమ్ ఫైల్ అనే ఆప్షన్కి వెళ్ళినప్పుడు ఏమవుద్ది అంటే ఎక్కడైతే డేటా సేవ్ చేసుకున్నారో అది మీరు ఓపెన్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. జనరల్గా మనం ప్రోగ్రామ్ ఫైల్స్లో ఈ డేటాని సేవ్ చేస్తాం కాబట్టి ఆ లొకేషన్ ఎక్కడైతే ఉందో ఆ ప్రోగ్రామ్ ఫైల్స్ అనే లొకేషన్ ఓపెన్ చేసి దాంట్లో ఐజీఎస్ వెస్ ఓపెన్ చేసి దాంట్లో వెస్ డేటా లేదా రా డేటా అనేది ఓపెన్ చేసుకుంటే మీకు డిఫరెంట్ డేటాస్ ఉంటాయన్నమాట. దాంట్లో ఇప్పుడు మనం వెస్ డేటా ఓపెన్ చేయాలి. వెస్ డేటాని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ AB/2 MN/2 రెసిస్టెన్స్ అని 3 వాల్యూస్ వస్తాయి. అలాగే లొకేషన్, డేట్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. దాన్ని మనం సేవ్ క్లిక్ చేసి ప్లాట్కి వెళ్తే అప్పుడు మనం కలెక్ట్ చేసిన పాయింట్స్ ఒక గ్రాఫ్లో వస్తాయి అన్నమాట. కింద X యాక్సిస్లో AB/2 ఉంటుంది, Y యాక్సిస్లో AB/2 రోయే ఉంటుంది. ఆటో జాయిన్ చేసుకుంటే డైరెక్ట్గా డేటా అంతా ఒకేసారి మీ గ్రాఫ్ కింద సేవ్ అయిపోద్ది అనమాట. లేదు మాన్యువల్ జాయిన్ చేసుకోవాలంటే అలాగనేది ఇప్పుడు చూద్దాం. అయితే డేటా సేవ్ చేసుకున్న తర్వాత దాన్ని ఆ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మనం ఒక ఇమేజ్ ఫార్మాట్లో సేవ్ చేసుకుంటే రిపోర్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అసలు ఒక లాంగ్ డేటా తీసుకుని ఆ లాంగ్ డేటా ఎలా వస్తుంది ఏంటి అనేది చూద్దాం. సో ఇప్పుడు నేను ఇమేజ్ సేవ్ చేశాను ఆల్రెడీ. సో ఇమేజ్ ఎలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్గా డేటా కావాలనుకుంటే హోమ్కి వెళ్ళి మళ్ళీ ఫ్రమ్ ఫైల్కి వెళ్ళి నేను ఇప్పుడు ఒక లాంగ్ డేటా ఓపెన్ చేస్తాను. లాంగ్ డేటాలో కూడా మనం డేటా మాన్యువల్గా టైప్ చేసినా లేదంటే కాపీ చేసుకున్నా సరే అది క్లియర్గా ఉండాలి. మధ్యలో అక్కడ గ్యాప్స్ రాకూడదు. మీకు ఇక్కడ గ్యాప్స్ వస్తే ఇది సేవ్ అవ్వదు, సేవ్ అయినా ప్లాట్ అవ్వదు అనమాట. కాబట్టి అక్కడ AB/2 దగ్గర ఫస్ట్ పాయింట్ 2 ఎంటీ కాలమ్స్ ఉన్నాయి, 36లో 3 ఎంటీ కాలమ్స్ ఉన్నాయి. లాస్ట్ 36లో మీకు ఒక లైన్ ఫుల్గా ఎంటీ ఉన్నా పర్లేదు, కానీ 2 వాల్యూస్ ఉండి ఒక వాల్యూ ఉండకపోవడం ఇలాంటివి ఉంటే డేటా యాడ్ అవ్వదు అనమాట. ఇప్పుడు 0 యాడ్ చేసినా సరే ఒక్కొక్కసారి తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. సో మ్యాక్సిమం ఏంటంటే డేటా తీసుకున్నప్పుడు ఇన్కంప్లీట్ డేటా ఉంటే ఆ డేటాని మీరు డిలీట్ చేసి అప్పుడు ప్లాట్ చేసుకుంటే మీకు ఈజీగా అవుతుంది. ఇప్పుడు నేను ప్లాట్ క్లిక్ చేసినా సరే ప్లాట్ అవ్వట్లేదు, ఎందుకంటే ఈ డేటా నేను మాన్యువల్గా ఎంటర్ చేశాను కాబట్టి ఆ 0 అనేవి. సో ఇది ఏం చేయాలంటే మళ్ళీ క్లోజ్ చేసేసి ఏదైతే డేటా ఉందో ఆ డేటా లొకేషన్లోకి వెళ్ళి ఆ నోట్ప్యాడ్ ఫైల్ ఓపెన్ చేయాలి ఫస్ట్. సో నోట్ప్యాడ్ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత అందులో మనం ఆ డేటాను ఓపెన్ చేసి దాన్ని ఎడిట్ చేసుకోవాలి మాన్యువల్గా. సో ఇప్పుడు వెస్ట్ డేటా ఓపెన్ చేసి అందులో ఇది ఓపెన్ చేసిన తర్వాత ఎక్కడైతే 0 ఉంది కింద 0 ఉన్నాయి అవన్నీ క్లియర్ చేసేయాలన్నమాట. ఫస్ట్ చేసేసి మళ్ళీ ఆ డాక్యుమెంట్ ఇంకోసారి సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం డేటా సాఫ్ట్వేర్లో ఓపెన్ చేస్తే అప్పుడు క్లియర్గా మనకి ప్లాట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ అలాగే మీరు లొకేషను, డేటు, టైము అన్నీ కూడా క్లియర్గా ఇచ్చుకుంటే మీకు ఈజీగా ఉంటుంది నెక్స్ట్ డేటా ప్రాసెసింగ్ చేసినప్పుడు రిపోర్ట్ ప్రిపరేషన్కి. సో ఇక్కడ సేవ్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత మళ్ళీ అదే డేటాను ఓపెన్ చేస్తాం అనమాట. మళ్ళీ ఐజీఎస్ వెస్ట్కి వెళ్ళి దాన్ని ఫ్రమ్ ఫైల్ ఆ డేటా ఓపెన్ చేస్తే ఇప్పుడు పాయింట్స్ అన్నీ ఈక్వల్గా వచ్చాయి, ఫుల్గా వచ్చాయి. ఇప్పుడు సేవ్ చేసి ప్లాట్కి వెళ్తే ఇప్పుడు మొత్తం డేటా అంతా మనకి వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మాన్యువల్ జాయిన్, ఆటో జాయిన్ 2 ఆప్షన్స్ ఉంటాయి. మాన్యువల్ జాయిన్లో కానీ ఆటో జాయిన్ కానీ మనం చేసే ముందు ఎక్కడైతే మనం మళ్ళీ MN షిఫ్ట్ చేస్తున్నామో పొటెన్షియల్ అక్కడ 2 పాయింట్స్ వస్తాయి కాబట్టి వాటిని డిలీట్ చేయడం కోసం కట్ స్కాటర్ పాయింట్కి వెళ్ళి డేటా చూసుకుంటాం. ఇక్కడ నేను 650 దగ్గర 2 సార్లు డేటా తీసుకున్నా. సో 650 అనేది 17th కానీ 16th పాయింట్ కానీ. సో 16th డిలీట్ చేయొచ్చు లేదా 17 డిలీట్ చేసుకోవచ్చు. అలా ఏమవుతుందంటే దానివల్ల మనం మాన్యువల్ జాయిన్ చేసిన ఆటో జాయిన్ చేసిన ఓవర్లాప్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ నేను 1200 దగ్గర 2 సార్లు తీసుకున్నా. సో 27, 28 దాంట్లో నేను ఒక పాయింట్ డిలీట్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు డిలీట్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను ఆటో జాయిన్కి వెళ్తా లేదంటే మాన్యువల్ జాయిన్కి వెళ్తాను అనమాట. అలా చేయడం వల్ల మీకు 2 రకాలుగా గ్రాఫ్ వస్తుంది. సో అది ఏది ఈజీ అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. అండ్ ఈ డేటా మొత్తం కూడా కేవలం ఒక ఎగ్జాంపుల్ కోసం మాత్రం తీసుకుంది. ఇప్పుడు ఆటో జాయిన్ క్లిక్ చేశాక ఆ టాలరెన్స్ పర్సెంట్ 25 బేస్ చేసి దానికి వచ్చిన రిపోర్ట్ని మనం సేవ్ యాజ్ PNG చేసుకుంటే అది ఇమేజ్ కింద సేవ్ అవుతుంది. ఇది ఆటో జాయిన్లో ప్రాసెస్.
దీంట్లో వచ్చే లేయర్స్ అవన్నీ మీరు ఒకసారి లోకల్ జియాలజీతో మ్యాచ్ చేసుకోవాలి. లేదు మాన్యువల్ జాయిన్ చేసుకోవాలనుకుంటే కనుక డైరెక్ట్గా మాన్యువల్ జాయిన్కి వెళ్ళి స్టార్టింగ్ ఆరిజిన్ 0 నుంచి ఫస్ట్ పాయింట్కి 1, ఆ తర్వాత నుంచి మీరు ఒక స్కేల్ పెట్టుకుని స్ట్రెయిట్ లైన్ ఎలా వచ్చిందో చూసుకుని దాంట్లో ఎన్ని పాయింట్స్ వస్తున్నాయో చూసి ఒకేసారి ఆ పాయింట్స్ అన్నీ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. 1 to 5 స్ట్రైట్ ఉంది, జాయిన్ చేసా. 6 to 7 ఒక పాయింట్, మళ్ళీ 7 to 12 డైరెక్ట్గా స్ట్రైట్ లైన్ అవుతుంది. సో నేను 12కి పెట్టా. 12 to 13 ఒకటి, 13 నుంచి మీరు మళ్ళీ స్కేల్ పెట్టి మెజర్ చేసుకుంటే ఆల్మోస్ట్ మీకు 19 వరకు వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే కనుక లైన్ అండూ కొట్టి ఆ లైన్ అండూ చేస్తే లైన్ బ్యాక్ వెళ్తుంది. అప్పుడు మీరు మళ్ళీ ఒకసారి జాయిన్ చేసుకోవచ్చు. 12 to 13 బిల్డ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ 19కి బిల్డ్. ఇప్పుడు 19 to 20, 21, అక్కడి నుంచి మళ్ళీ 25 వరకు వెళ్తుంది. ఇది కొంచెం లెంతీ ప్రాసెస్సే, కానీ కొంచెం బెటర్గా రిజల్ట్ వస్తుంది అనమాట. మీరు ప్రతిసారి డేటా తీసుకున్నాక అక్కడ లోకల్ జియాలజీ, అలాగే సర్వే చేసే ముందు లోకల్ జియాలజీ అవన్నీ తెలుసుకుని చేస్తే మీకు ఇంకా కొంచెం ఈజీగా ఇంటర్ప్రిటేషన్ అర్థమవుతుంది అనమాట. ఇది సేవ్ యాజ్ పిఎన్జీ చేసుకుంటాం. ఇవి మనకి డేటా ప్రాసెసింగ్ లేదంటే డేటా గ్రాఫ్ ఇంటర్ప్రిటేషన్లో మీకు యూజ్ అయ్యే అవుతుంది అనమాట. తర్వాత మీరు ఇక్కడ కలరింగ్ ఇవ్వాలనుకుంటే కనుక అక్కడ సెక్షన్ గ్రాఫ్ అని ఉంటుంది అనమాట. దాంట్లో మీరు ఏ రేంజ్లో ఏ వాల్యూస్ ఉంటాయి అనేది చెక్ చేసుకోవడం కోసం కలర్ టెక్స్చర్కి వెళ్ళి రెసిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంది అంటే ఈ కలరు, లేదా దానికి ఒక నేమ్ ఉంటుంది, క్లే అనో శాండ్ అనో. సో అది మీ ఐడెంటిఫికేషన్ కోసం మీరు దాంట్లో యాడ్ చేసుకుంటారు. 0 నుంచి ఇప్పుడు రెసిస్టెన్స్ వాల్యూ ఒక ఎగ్జాంపుల్కి 3 ohms ఉందనుకోండి, అది నేను బ్లాక్ సాయిల్ అనుకున్నా, దానికి ఒక కలర్ ఇచ్చా. అలా మొత్తం మీ నెంబర్ ఆఫ్ లేయర్స్ని బట్టి, ఆ రెసిస్టెన్స్ వాల్యూస్ని బట్టి, ఆ రేంజ్ని బట్టి మీరు నేమ్ యాడ్ చేసుకుని దాన్ని కలర్ అండ్ కోడ్ ఇస్తే మీకు ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ వచ్చే గ్రాఫ్ కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. షేల్ అయింది ఇక్కడ, తర్వాత 20 ఇచ్చాను. ఇది కూడా ఓన్లీ శాంపుల్కి మాత్రమే. ఈ వాల్యూస్ ఎలా ఉంటాయనేం కాదు, సో జస్ట్ శాంపుల్కి మాత్రమే. కాబట్టి మీరు మీ లోకల్ జియాలజీని బట్టి చూసుకోవాలి. అది ఇక్కడ అయిన తర్వాత బ్లాక్ చేంజ్ ఏదైనా పాయింట్ ఓకే, అండ్ ఫైనల్ హైయెస్ట్ వాల్యూ వచ్చినప్పుడు మాత్రం చూసుకోవాలి. ఆ హైయెస్ట్ వాల్యూలో ఎంత వచ్చింది ఏంటి అనేది చెక్ చేసుకున్నాక అప్పుడు అన్నీ కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ ఒకసారి డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. ఆ డిఫరెన్సెస్ ఆ రేంజ్ చూసుకోవాలి. 0 to 3 ఇది బ్లాక్ సాయిల్ అని అలా అన్నీ అప్లై చేసుకుంటే మీకు ఇక్కడ ఓకే చేసుకుంటే అప్పుడు ఇవన్నీ లేయర్స్ కింద యాడ్ అవుతాయి అన్నమాట. సో ఇది కూడా సేమ్ పిఎన్జీ కింద సేవ్ చేసుకోవచ్చు. చేసుకుంటే ఇది కూడా ఇంటర్ప్రిటేషన్ చేసినప్పుడు కానీ లేదంటే రిపోర్ట్ సబ్మిషన్ అప్పుడు కానీ మీకు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది అనమాట. ఎవరికైనా చెప్పినప్పుడు కూడా ఈజీగా అర్థమవుతుంది ఈ పొజిషన్లో ఎలా ఇన్ఫర్మేషన్ ఉంది లేదంటే స్ట్రాటా ఉంది అని తెలియడం కోసం. ఇది మొత్తం డేటాలో ప్రాసెసింగ్. తర్వాత మీరు ఎక్కడైతే డేటా సేవ్ చేసుకున్నారో లేదా పిక్చర్ సేవ్ చేస్తున్నారో అవి ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకుంటే మీకు ఐడియా వస్తుంది. ఇది సెక్షనల్ గ్రాఫ్, ఇదేమో దాని గ్రాఫ్ షీటు. అలా ఆటో జాయిన్, మాన్యువల్ జాయిన్లో కూడా ఉన్నాయన్నమాట.